మరి రేవంత్ రెడ్డి ప్రచారం చేసేటప్పుడు ఎక్కడైనా అస్తం గుర్తు కనబడదా మీకు? కనబడదా? ఏం గుర్తుకోవాలి? గాడిద గుర్తుకోవాలి. అది ఆ బ్యాలెట్లు చూసిరు అందరూ. సరే అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి గాడిద గుర్తు లేదు కదా, ఓటేలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సర్వనాశనం కావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ గారు తిట్టిన విధానం, బీజేపీని అసంబద్ధంగా విమర్శించిన తీరుతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయింది. రాముని తిట్టే రాముల వారి అక్షింతలు తిట్టిరే వీళ్ళు. ఒక అంటాడు రేషన్ బియ్యమాట, రేషన్ బియ్యమాట. గుడి పోతే అయ్యగారు అక్షింతలు వస్తే రేషన్ బియ్యమా, ఇవి బాస్మతి బియ్యమా, ఇవి జయశ్రీరామ్ బియ్యమా, అవ్వేతనే వేయటరు కాంగ్రెస్ వాళ్ళు. అక్షింతలే రేషన్ బియ్యం ఇవి ఏముండదు. ఇక కేసీఆర్ సార్ పులిహోర ప్రసాద్ అంటే కడుపు నింపుతారు ఆట. దానికి ఇక కాలిరిది కదా, కూర్చొనే గట్టే తప్పాడు, కూర్చొనే గట్టే తప్పాడు. అన్ని కొంపలు ముంచే మాటలేనే. గా మాటలు ఈయనే మన బతుకులు నాశనం అయిపోయినాయి. అవునా? ఇట్లా అంటాడు, ఇట్లా ముక్కుని గిట్లా అంటే కొంప ముడిగినట్టే, మంచిగా 2 పెగ్గులు చంపినట్టే. ఇట్లా అంటే ఊరుచుకుంటా మాటలు చెప్తే ఓట్లు గుద్దుతిరి తెలంగాణ బతుకులు నాశనం చేస్తుంది. అవునగా ఈ కేసీఆర్ వచ్చింది. సంకీర్ణ గారి స్వాగతం. సంకీర్ణ గారు మా నాయకుడు సార్, రండి సార్. ఆయన మీటింగ్ పెట్టాడు సార్ కేసీఆర్. ఇగో గిట్టే మళ్ళా సేమ్ యాస సాడేసిండే. మీరు దండం పెడతా మళ్ళా ఆ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా కుంప పోతుంది. మీరు మళ్ళా యాస భాష మళ్ళా స్టార్ట్ చేసాడు కేసీఆర్. ఆ మాటలు విని మీరు ఓట్లు వేసిరా ఇక తెలంగాణలో బాగు చేయరయ్యారు. కాబట్టి ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టాడు. కూర్చోండి సార్. ప్రెస్ మీటింగ్ పెట్టి ఏమంటే తెలుసా, ఇగో బీజేపీ వాళ్ళు గిట్టే మళ్ళీ ఎట్లా ముచ్చట పెడతారు ఊళ్ళో ముచ్చట. ఇగో బీజేపీ వాళ్ళు గిట్ల దింపి బియ్యంలో పసుపు వస్తే అక్షింతలు అవుతాయా గిట్లే అని అన్నాడు. గిట్ల దింపి బియ్యంలో పసుపు వస్తే అక్షింతలు అవుతాయా అట. గింత పొడవర తింటే కడుపు నింపుతారా అన్నాడు. నేను చెప్పిన గిట్ల దింపి బియ్యంలో పసుపు వస్తే అక్షింతలు కావా, అయితాయా కావా? పులిహోర తింటే కడుపు నింపదా మనకు? నేనన్నా నువ్వు గిట్ల దింపి మందుల సోడా కలిపితే పెగ్గి అవుతుందా? అవుతుంది. అయినా నీకు పులిహోర ప్రసాదం కడుపు నింపుతా. అదే బాబు, నీకు ముంగట ఒక పెగ్గు ఒక లెగ్గు పీసు ఉంటేనే నీకు కడుపు నింపుతుంది. ఇది వ్యంగ్యంగా కాదన్న. రాముల వారి పులిహోర ప్రసాదాన్ని హేళన చేసిన వ్యక్తి కేసీఆర్. నువ్వు నిక్కార్సైన హిందూ, నువ్వు నిజమైన హిందువే కదా. మరి రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఏ రోగం పుట్టింది? ఎందుకు పోలే? నువ్వు నిక్కార్సమైన హిందూ. ఈ కర్ణాటక చేయమంటాను తెలుసా అన్న? కరీంనగర్ లో మాట్లాడినే తుర్కోలందరూ ఒక్కడిగా ఉన్నట. తుర్కోలందరూ ఒక్కడి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటైతే బండి సంజయ్ గెలిచాడు. బండి సంజయ్ బాగా గలీజాడు, అందుకే ఓటే కురిగానట. నేనన్నా నువ్వు నా కోసం వచ్చాడు కేసీఆర్ కర్ణాటకకు. తుర్కోలందరూ ఒక్కరైతే హిందువులందరూ పిచ్చోళ్ళు అయింది. హిందువులందరూ చేసారు ఒక్కటయ్యారు. గుద్దురు కదా. నేను చెప్పిన 4వ తారీఖు ఇటుపక్క డాక్టర్ని పెట్టుకో, నీకో అయితే నేను బాధపడతా. నేను తిట్టడానికి మనిషి ఉండాలి కదా. ఎందుకంటే కేసీఆర్ నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యతని అష్టైశ్వర్యాలతో బతకాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్. గతంలో హిందుగాళ్ళు బొందుగాలంటే కరిమతి తీసుకుపోయి బొంద పెట్టింది మర్చిపోయాడు. వాళ్ళ అభ్యర్థి చెప్పాడు, నీ అవ్వ మళ్ళీ కేసీఆర్ని వెళ్తే వట్టియా మళ్ళీ బండి సంజయ్ గారు ఒకటే. కాబట్టి దయచేసి ఆలోచన. ఈ ఎన్నికలు అన్ని విషయాలు ఆలోచించాల్సిన ఎన్నికలు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అన్ని రంగాలను సర్వనాశనం చేసింది. ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్న భిన్నం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు. ఆ పాఠశాలను ఆధునీకరించాల్సిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పాఠశాలను మూసేసింది. ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాల్సిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా ఇవాళ మొత్తం ఖాళీలు పెట్టింది. కనీస వసతులు లేవు. పాఠాలు చెప్తామంటే ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులు పాఠశాలలో స్కావెంజర్ లేదు. లాస్ట్ కు ఉపాధ్యాయులతోని ప్రధానాధ్యాయులతోని బాత్రూమ్ కడిగిచ్చే స్థితికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగజారి.